హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ శివకుమార్. నేను మలిక్ కియాలో సేల్స్ టీమ్. ఈరోజు మనకి సిరోస్ ప్రైజ్ లాంచ్ రివీల్ అయింది. అండ్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి సిరోస్లో సెకండ్ వేరియంట్, స్టార్ట్ నుంచి సెకండ్ వేరియంట్, దట్ ఈస్ హెచ్టీకే ఆప్షనల్. ఈ వేరియంట్ వచ్చేసి మనకు 9,99,900కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ లభిస్తుంది. ఇది వచ్చేసి మనకు 1 లీటర్ టర్బో ఇంజన్. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్లో ది బెస్ట్ ఫీచర్స్ ఈ ఎక్స్ షోరూంలో ఎక్కడా లభించదు. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్సైడ్ అండ్ ఎక్స్టీరియర్ ఆల్సో. ఇందులో మనకి ఐస్ క్యూబ్ హాలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అవైలబుల్. నెక్స్ట్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ వెహికల్ అనేది మార్కెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో వస్తున్న ఫీచర్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఫ్రంట్లో 4 పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు 1, 2 and 3, 4 పార్కింగ్ సెన్సర్స్ ఫ్రంట్ అండ్ రేర్ వస్తున్నాయి. ఈ వేరియంట్లో మనకి వీల్ సైజ్ వచ్చేసి 15 ఇంచ్ వీల్ సైజ్ వస్తుంది విత్ అట్రాక్టివ్ ఒక సరికొత్త న్యూ వీల్ కవర్తో వస్తుంది. ఈ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి. ఈ వేరియంట్లో మనకి టర్న్ ఇండికేటర్స్ మనకి ORVM పైన వచ్చేసాయి. అండ్ రూఫ్ రైల్స్ కూడా వచ్చేసాయి. మనకి ఒక స్పోర్టీ లుక్ ఉంటుంది కార్కి. నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, DLO డే లైట్ ఓపెనింగ్, చాలా పెద్ద ఓపెనింగ్ ఉంటుంది విండోస్ మనకి. నెక్స్ట్ సైడ్ స్కిడ్ ప్లేట్స్ కూడా వచ్చేసాయి మనకి. సో ఈ వెహికల్లో ఆల్మోస్ట్ చాలా యాక్సరీస్ ఫిట్టెడ్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో మనకి స్మార్ట్ స్ట్రీమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్న ఫస్ట్ వెహికల్ సిరోస్. వీ కెన్ ఓపెన్ లైక్ దిస్. ఇప్పుడు మనము రేర్ ప్రొఫైల్ చెక్ చేద్దాం. మీరు చూడొచ్చు షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. అండ్ ఇన్బిల్ట్ మనకి స్పాయిలర్ వస్తుంది. ఒక బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది కార్కి. నెక్స్ట్ హెడ్ ల్యాంప్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎల్ షేప్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి. ఇవి లైటింగ్ కాదు, రిఫ్లెక్టర్స్ ఇవి. సో మనకి ఎల్ షేప్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి ఈ వేరియంట్లో. ఇక్కడ మనం చూసుకుంటే కియా లోగో అండ్ సిరోస్ ఎంబ్లేమ్. నెక్స్ట్ ఇది మనకి TGDI. సో వీళ్ళు సిరోస్లో మనకి యూజ్ చేసే నాట్ ఓన్లీ సిరోస్, యాక్చువల్గా మన కియాలో వస్తున్న అన్ని పెట్రోల్ ఇంజన్స్ కూడా TGDI ఉంటుంది లేదా న్యాచురల్ ఇంజన్ ఉంటుంది. ఈ సిరోస్ వెహికల్లో మనకి TGDI ఇచ్చారు. సో పెట్రోల్ ఇంజన్ ఏంటంటే మనకి టర్బో గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ అనమాట. ఈ ప్రైసింగ్లో మనకి టర్బో ఇంజన్ ఇవ్వడం అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కదా. రేర్ కూడా మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. సో మనకి ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కంజెస్టెడ్ ట్రాఫిక్ జోన్లో కానీ లేదా కంజెస్టెడ్ పార్కింగ్ ఏరియాలో కానీ మీరు మీ వెహికల్ని సేఫ్గా పార్క్ చేయొచ్చు, సేఫ్గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ అ పీస్ ఆఫ్ మైండ్. అండ్ రేర్ కూడా మనకి స్కిడ్ ప్లేట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీరు చూడొచ్చు రేర్ కెమెరా అవైలబుల్. బూట్ స్పేస్ వచ్చేసి మనకు ఈ వేరియంట్లో 390 లీటర్స్ ఉంటుంది. ఒక ఫ్యామిలీకి చాలా హ్యూజ్ బూట్ స్పేస్ అవైలబుల్ దీంట్లో. అండ్ ఈ సీటింగ్ కూడా వచ్చేసి మనకి కంప్లీట్ ఫోల్డింగ్ అవుతుంది. ఎప్పుడైనా ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా కూడా చాలా బూట్ స్పేస్ వస్తుంది మనకి. లగేజ్ ఉంది, మనకు ఫోల్డ్ చేసుకొని సీట్ ఫోల్డ్ చేసుకొని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్పేర్ వీల్ కూడా చూడొచ్చండి. 15 ఇంచ్ స్పేర్ వీల్ ఇచ్చారు. స్పేర్ వీల్ వచ్చేసి మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలోనే యూజ్ చేయాలి. బిలో 60 km/h స్పీడ్ యూజ్ చేయాలి. అండ్ ఇమీడియట్గా మనకు ఆల్రెడీ ఉన్న టైర్ ఏదైతే ఉందో అది ఎయిదర్ రిపేర్ చేయించిన తర్వాత లేదా రీప్లేస్ చేసిన తర్వాత వెంటనే మనం స్పేర్ వీల్ని రిమూవ్ చేసి రీప్లేస్ చేసుకోవాలి న్యూ టైర్తో. ఎందుకు అనంటే స్పేర్ వీల్ ఇచ్చేది ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు రేర్ కెమెరా అవైలబుల్ ఉంది. ఈ HTK ఆప్షనల్ వెహికల్లో మనకి కీ చూడొచ్చు, 2 కీస్ ఇస్తున్నారు. అండ్ కీ కూడా మనకు మాన్యువల్ కీ ఇన్బిల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్ వచ్చేసి లాక్, అన్లాక్ అండ్ హోల్డ్. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి బూట్ అన్లాక్ అవుతుంది అనమాట. సో లెట్స్ చెక్ ఎలా వర్క్ చేస్తున్నాయో. సో మనం ఇప్పుడు అన్లాక్ చేస్తే ORVM వెల్కమింగ్ ఉంది అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్సైడ్. ఈ వేరియంట్లో చూసుకుంటే మనకి ORVM అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇది ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ బటన్ అనమాట. మనకి ORVM ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ అండ్ అన్లాక్ లాక్, మనకి మిర్రర్స్ కూడా క్లోజింగ్ ఆప్షన్.
ఈ బటన్ వచ్చేసి మనకి వెనకాల ఎప్పుడైనా రేర్ సీటింగ్లో పిల్లలు కూర్చుంటే వాళ్ళు విండోస్తో ఆడుతూ ఉంటారు, లేదా ఆ విండోస్ లాక్ చేయాలనుకోండి ఈ బటన్ ప్రెస్ చేస్తే రేర్ విండోస్ లాక్ అవుతాయి మనకి. అండ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్. మీరు చూడొచ్చు మనకి ఇంటీరియర్ డ్యూయల్ టోన్తో వస్తుంది, అరోరా బ్లాక్ విత్ గ్రే ఇంటీరియర్ వస్తుంది. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ కూడా సిరోస్లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 14 బూట్ స్పేస్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి మనకు బాటిల్ హోల్డర్ వస్తుంది, అండ్ 2 బాటిల్ హోల్డర్స్ అండ్ అంబ్రిల్లా హోల్డర్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. వీ కెన్ క్లోజ్ అండ్ వీ కెన్ ఓపెన్ బై యూజింగ్ దిస్ స్విచ్. సో ఇవి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్. అండ్ మిర్రర్ కూడా మీరు చూసుకుంటే ఎలక్ట్రికల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అండి మనకి. ఇంటీరియర్ చూసుకుంటే మనము ఇక్కడ డ్యూయల్ టోన్లో వస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ అరోరా బ్లాక్ అండ్ గ్రే ఫినిష్తో వస్తుంది డ్యూయల్ టోన్. సో కమింగ్ టు దిస్ స్టీరింగ్ వచ్చేసి మనకి డ్యూయల్ డీ కట్ స్టీరింగ్ వస్తుంది, లెదర్ ఫినిషింగ్ లేదు. అండ్ డ్యూయల్ డీ కట్ స్టీరింగ్ మనకి సాఫ్ట్ టచ్తో ఉంటుందండి. కియా కంప్లీట్గా ఒక డిఫరెంట్ సెగ్మెంట్, డిఫరెంట్ బ్రీడ్ని లాంచ్ చేశారు ఎస్యూవీస్ బ్రీడ్స్లోనే. సో ఇక్కడ మనం లోగో కూడా చూడొచ్చు, సైడ్కి ఉంటుంది, సెంటర్లో ఉండదు. అండ్ ఇక్కడ మనకి ఈ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి వాయిస్ కంట్రోల్స్ కానీ మోడ్స్ కానీ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి వాల్యూమ్ బటన్స్ ఆన్ ఆఫ్ అండ్ వాయిస్ రికగ్నిషన్ కూడా ఇందులో ఉంది. ఈ స్విచెస్ వచ్చేసి ఎంఐడి సెట్టింగ్స్ అన్నమాట ఇవి. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెహికల్లో సేఫ్టీ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఇందులో 20 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అందులో చూసుకుంటే మనము 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకి. అండ్ విఎస్ఎం, ఈఎస్సి అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కానీ, రేర్ సీట్ ఆక్యుపెంట్ అలర్ట్ కానీ, ఇలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయండి మనకి. స్టార్టింగ్ నుంచి అన్ని వేరియంట్స్లో మనకి 20 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. స్టీరింగ్ చూడొచ్చు మీరు, డ్యూయల్ డీ కట్ స్టీరింగ్ వస్తుంది, టాప్ అండ్ బాటమ్ ఫ్లాట్ వస్తుంది. అండ్ కంప్లీట్ స్పోర్టీ లుక్ అనమాట. ఇది మనం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఇక్కడ లివర్ ఉంటుంది. సో యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ నా హైట్కి ఇది సరిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని కార్స్లో వస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ హెడ్ లైట్ అనమాట. సో డిపెండ్ ఆన్ ది ఆక్యుపెంట్స్, కార్లో 2 కూర్చున్నారా 3 కూర్చున్నారా దాన్ని బట్టి మనము హెడ్ లైట్ ఫోకస్ అనేది హైట్ చేంజ్ అవుతుంది, అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ స్విచ్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ స్విచ్ అనమాట. మనకి ఎప్పుడైతే టర్నింగ్స్లో కానీ హై స్పీడ్స్లో కానీ ఫ్రిక్షన్ లాస్ అవుతుంది అనుకోండి, ఎప్పుడైతే మనం వీల్ ఫ్రిక్షన్ లాస్ అవుతుందో అప్పుడు ఈ ట్రాక్షన్ కంట్రోల్ చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఈ ఫీచర్ వచ్చేసి మనకు ఇంజన్ స్టార్ట్ చేయగానే ఆన్ అయిపోతుంది. కొందరికి ఎవరికైనా హార్డ్గా ఉంది అనుకుంటే మాత్రం ఇది ఆఫ్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇది 10.25 ఇంచెస్ క్లస్టర్ వస్తుంది. ఇందులో మనకి అన్ని ఫీచర్స్ అంటే ఆర్పిఎం కానీ, స్పీడోమీటర్ కానీ, ఫ్యూయల్ ఇండికేటర్ కానీ, లేదు అంటే కరెంట్ ట్రిప్ ఇండికేటర్స్ కావచ్చు. అండ్ టైర్ ప్రెషర్ మానిటర్ కూడా వస్తుంది ఇందులో. ఈ టైర్ ప్రెషర్ మానిటర్ అనేది చాలా సేఫ్టీ ఫీచర్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ ట్రిప్, ఇవన్నీ లాంగ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు మనకి. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్ ధరించారా లేదా అనేది కూడా మనకు కనిపిస్తుంది. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్. ఇది వచ్చేసి మనకి 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుందండి. చూసుకుంటే మనము ఇక్కడ మనకి సెట్టింగ్స్ కానీ ఫోన్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫోన్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ కార్ప్లే అయితే వైర్లెస్ కనెక్ట్ అవుతుంది మనకి. ఇందులో సెట్టింగ్స్ చూసుకున్నా కూడా చాలా సెట్టింగ్స్ ఉంటాయి మనకి. క్లస్టర్ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ క్లస్టర్ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టైల్ ఏ, స్టైల్ బి, స్టైల్ సి ఉన్నాయి కదా, మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకి స్టైల్ ఏ అండ్ స్టైల్ బి అండ్ స్టైల్ సి చూసుకున్నప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ సెలెక్షన్, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఈ 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్లో. ఇందులో చూసుకుంటే మనకు హెచ్డికే ఆప్షన్ వచ్చేసి మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ వస్తాయి. ఈ స్విచ్చెస్ అన్నీ కూడా టెంపరేచర్ కంట్రోల్, ఫ్రంట్ విండ్షీల్డ్కి అండ్ ఈ పొజిషన్ ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఇన్సైడ్ ఎయిర్ సర్క్యులేట్ అవ్వాలనుకుంటే ఈ స్విచ్చెస్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు టైప్ సి పోర్ట్స్ ఇచ్చారు అండ్ పార్కింగ్ సెన్సర్ స్విచ్. ఇది వచ్చేసి పార్కింగ్ సెన్సర్స్ మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ, పార్కింగ్ కంజెషన్ ఏరియాలో ఉన్నప్పుడు కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట, మనకు అలర్ట్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ బటన్ వచ్చేసి రేర్ కెమెరా వ్యూ. ఇది మనం రన్నింగ్లో కూడా సర్టన్ స్పీడ్ వరకు ఆన్ ఉంటుంది. రేర్ కెమెరా వచ్చేసి చాలా క్లారిటీగా ఉంది, మీరు విజువల్ చూడొచ్చు ఇక్కడ. అండ్ విత్ గైడ్ లైన్స్ వస్తుంది. ఓకే, సో నేను స్టీరింగ్ టర్న్ చేసే కొద్దీ వెహికల్ ఏ యాంగిల్లో మూవ్ అవుతుంది అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు వెహికల్ కూడా డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి పార్కింగ్ సెన్సర్స్ గైడ్ చేస్తాయి, మనకు అలర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ గైడ్ లైన్స్ కూడా చెప్తూ ఉంటే చూపిస్తుంది మనకి, గైడ్ లైన్స్ కూడా డైరెక్షన్ని. నెక్స్ట్ కెమెరాలో క్లియర్గా ఉంటుంది, ఇది హెచ్డి విజన్ కనిపిస్తుంది మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు గేర్ నాబ్ వచ్చేసి చాలా స్టైలిష్గా యూనిక్ డిజైన్తో ఉంటుంది. ఈ వేరియంట్ వచ్చేసి మనకి మాన్యువల్ వేరియంట్ ఇది. సో హెచ్టీకే ఆప్షనల్ 6MT మాన్యువల్ టర్బో ఇంజన్ అనమాట. ఇందులో మీరు చూడొచ్చు 1 2 3 4 5 6 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇందులో మీరు రివర్స్ గేర్ అప్లై చేయాలంటే కూడా ఈ లివర్ని పుల్ చేసి ఇలా, దిస్ ఈజ్ వాట్. సో చాలా స్టైలిష్గా ఫ్లెక్సీగా ఉంది మనకి. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ సీటింగ్ వచ్చిందండి ఇక్కడ. అండ్ ఆరెంజ్ ఎసెంట్ కూడా ఇచ్చారు, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది మనకి. ఓకే, అండ్ ఈ సీటింగ్ ఇదంతా కూడా మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అవైలబుల్ మాన్యువల్గా వస్తుంది. అండ్ స్లైడింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కమింగ్ టు ద స్టోరేజ్ పార్ట్, స్టోరేజ్ స్పేస్, గ్లో బాక్స్ ఇస్ దేర్. మనకి ఇక్కడ మొబైల్ కానీ కీస్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటుంది. అండ్ బాటిల్ హోల్డర్స్, ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా హ్యాండ్ రెస్ట్ ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ ట్రైన్ అవ్వరు. నెక్స్ట్ దీని కింద కూడా మనకి బూట్ స్పేస్ వస్తుంది. సో లాట్ ఆఫ్ స్పేస్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సిరోస్. సో కామెంట్ చేయండి మీకు ఎన్ని ప్లేసెస్లో స్పేస్ కనిపిస్తుంది ఈ సిరోస్లో అనేసి. ఈ హెచ్టీకే ఆప్షన్లో మనకి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ బటన్ ఉంటుంది మనకి. సో ఇందులో మీరు చూడొచ్చు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎవరైనా కిడ్స్ ఉంటే కూడా. అండ్ ఎవరైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు కూడా దే కెన్ ఎంజాయ్. అండ్ రైనీ సీజన్లో జస్ట్ గ్లాస్ క్లోజ్ చేసుకుంటే చాలండి, యూ విల్ ఫీల్ ద స్కై అండ్ రైన్ ఎ లాట్. చాలా బాగా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో. ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇది మన సన్ రూఫ్ స్విచ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి లైటింగ్స్, మన క్యాబిన్ లైటింగ్స్ ఇవంతా కూడా రీడింగ్ లైట్స్ ఇవి. ఇక్కడ మీరు చూడవచ్చు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ని ఆన్ ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అంటే 1% ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఆ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇంపాక్ట్ కానీ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు అన్నెసెసరీగా మనకి ఈ ప్యాసింజర్ ప్లేస్లో ఎవరు లేకపోయినా కూడా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది కదా, కాస్ట్ ఎఫెక్టివ్. అది మనం ఆఫ్ చేసుకొని ట్రావెల్ చేస్తాం అనుకోండి, సమ్ టైమ్స్ అది కూడా మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్విచెస్ కంట్రోల్స్ ఉంది. అండ్ ఈ బటన్ వచ్చేసి సన్ రూఫ్ది. అండ్ ఇవి రీడింగ్ ల్యాంప్స్. ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ చెప్పాను కదా. ఇక్కడ ఎవరైతే స్టైలిష్ యంగ్స్టర్స్ కానీ ఒక యునీక్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు షేడ్స్ గాగుల్స్ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులో మనం గాగుల్స్ కానీ షేడ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఎ కంప్లీట్ యునీక్ స్టైల్. మనము రేర్ సీటింగ్ వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు థై సపోర్ట్ కానీ అండ్ లెగ్ రూమ్ కానీ అండ్ హెడ్ రూమ్ కానీ చూసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సిరోస్లో బెనిఫిట్ ఏంటి అంటే హయ్యెస్ట్ షోల్డర్ రూమ్, హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్, ఇవే చాలా స్పేషియస్ క్యాబిన్ అనమాట. అందుకే ఇది EV9 అండ్ లిమోజిన్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేసిన వెహికల్ ఇది. మీరు చూడొచ్చు ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ C టైప్ పోర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బంప్ కూడా చాలా డౌన్కి ఉంటుంది మనకి. సో ఈజీగా మనం ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు దీంట్లో. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారు నైట్ టైంలో, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ వైల్ ఆన్ ది గో, సో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. టిల్ నౌ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఫుల్లీ లోడెడ్ వెహికల్ మనకి. ఈ వేరియంట్ వచ్చేసి మనకు సిరోస్ హెచ్టీకే ఆప్షనల్ అనమాట. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,99,900. ఆన్ రోడ్ మనకి అరౌండ్ 12,25,000 వరకు ఉంటుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ బుక్ చేసుకోవడానికి త్వరగా మలికియా కూకట్పల్లి షోరూమ్ వై జంక్షన్కి వచ్చేసేయండి. ఫర్ కాంటాక్ట్ డీటెయిల్స్ 7399346666కి కాల్ చేయండి. మలికియా పేజ్ అండ్ ఇన్స్టాలో కూడా యూ కెన్ ఫాలో అండ్ యూ కెన్ గెట్ మోర్ డీటెయిల్స్.